నరసింహుడు ప్రహ్లాదుడిని రక్షించిన తర్వాత గరుడుడు చేసిన పరీక్ష. హిరణ్యకశిపుడు సంహరించాక నరసింహుడి ఉగ్రం తగ్గకపోవడంతో దేవతలందరూ భయపడ్డారు. ప్రహ్లాదుడు ప్రార్థించి శాంతింపజేశాడు. కానీ ఆ తర్వాత గరుడుడు, ప్రభూ, మీ శక్తి ఎవరూ ఆపలేరు అని చెబుతాడు. కానీ మీరు భక్తి మాట విని శాంతించడం చూడాలని ఉంది అని అన్నాడు. నరసింహుడు చిరునవ్వుతో శక్తి అనేది కేవలం విధ్వంసం కాదు, నియంత్రణ కూడా అని చెప్పాడు. గంగ శివుడి జటల్లో బంధం. భగీరథుడు గంగను భూమి మీదికి తీసుకురావడానికి కఠోర తపస్సు చేశాడు. కానీ గంగ, నేను భూమి మీదికి వస్తే నా ప్రవాహం భూమిని నాశనం చేస్తుందని అంది. శివుడు తన జటల్లో ఆమెను బంధించాడు. గంగాదేవి తాను బంధింపబడిన భావంతో కోపగించింది అని, అందుకే ఆమె ప్రవాహం కొన్ని చోట్ల భీకరంగా, కొన్ని చోట్ల శాంతంగా ఉంటుంది అని చెబుతారు. హనుమంతుడు సూర్యగ్రహణం వెనుక రహస్యం. ఒకసారి హనుమంతుడు సూర్యుడిని పండుగా భావించి తినడానికి ప్రయత్నించాడు. అప్పటికి రాహువు సూర్యగ్రహణం చేయబోతున్నాడు. హనుమంతుడు రాహువుని దెబ్బతీయడంతో రాహువు భయపడి వెళ్ళిపోయాడు. అందుకే హనుమంతుడిని స్మరణ చేస్తే గ్రహణ సమయంలో భయాలు తొలగుతాయని అంటారు. మోహిని శివుడి మీద మాయ. సముద్ర మథనంలో విష్ణువు మోహిని రూపం తీసుకొని దేవతలకి అమృతం ఇచ్చాడు. ఈ రూపం అందాన్ని చూసి శివుడికే మోహం కలిగింది. విష్ణువు, ప్రభు, మాయ అనేది మనకి మాత్రమే కాదు, మీకు పనిచేస్తుంది అని నవ్వాడు. ఈ సంఘటన వల్ల శివుడు మోహిని రూపం శక్తిని గుర్తించి దానిని ఆశీర్వదించాడు. శనిదేవుడు రాముడికి ఇచ్చిన వరం. రాముడు రాక్షసులను సంహరిస్తూ లంకలో యుద్ధం చేస్తున్నప్పుడు శనిదోషం రావాల్సి వచ్చింది. శనిదేవుడు రావడంతో రాముడు యుద్ధం పూర్తయ్యే వరకు వేచి ఉండండి అన్నాడు. రాముడు ధైర్యం, విధేయత చూసి శనిదేవుడు, నీ భక్తుడు ఎవరు నిన్ను స్మరించినా నా దోషం తక్కువ చేస్తాను అని వాగ్దానం చేశాడు.